396th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ వైర్ ఇంక్రీజెస్ దాన్ ఇట్స్ రెసిస్టెన్స్ ఈజ్. సో రెసిస్టెన్స్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద వైర్ ఇంక్రీజ్ అయితే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్. సో ఎల్ కనుక ఇంక్రీజ్ అయితే కంపల్సరీ రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎల్ కనుక ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 397 క్వశ్చన్. If the cross-sectional area is increases while temperature and length constant, then its resistance is. So R is proportional to 1 by A. Cross-sectional area is increase అవుతుంది అంటున్నాడు. రెసిస్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవడం జరుగుతుంది. సో దట్స్ వై దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టు ఏ పర్టిక్యులర్ సబ్స్టెన్స్ డాష్ ఈజ్ ద కాన్స్టెంట్. ఒక పర్టిక్యులర్ సబ్స్టెన్స్కి ఇందులో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, ఏది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. ఒక పర్టిక్యులర్ సబ్స్టెన్స్కి మనకు ఏది కాన్స్టెంట్గా ఉంటుందంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఏది కాన్స్టెంట్గా ఉంటుంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద అదేవిధంగా ఏరియా క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కానీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది మాత్రము పదార్థ స్వభావం పైన ఆధారపడుతుంది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది దేని మీద ఆధారపడుతుంది, దేని మీద డిపెండ్ అవుతుంది. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది పదార్థ స్వభావం మీద ఆధారపడుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. ఒక పదార్థానికి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేది ఏది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వన్. 399 క్వశ్చన్. కీపింగ్ టెంపరేచర్ అండ్ లెంత్ కాన్స్టెంట్, ద రేడియస్ ఈజ్ డబుల్డ్ దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ బికమ్స్. రేడియస్ కనుక డబుల్ అయితే ఏమవుతుంది, మనకు ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అని తెలుసు. ఎల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో రేడియస్ అనేది డబుల్ అయింది, రేడియస్ అనేది డబుల్ అయింది, రేడియస్ అనేది డబుల్ అయింది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏంది, పై ఆర్ స్క్వేర్. కాబట్టి ఏ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, ఆర్ స్క్వేర్ రాయొచ్చు. సో రేడియస్ డబుల్ అయింది, రేడియస్ డబుల్ అయింది అంటే ఏమవుతుందిరా, రేడియస్ ఏమొచ్చింది మనకు. సో రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై స్మాల్ ఆర్ స్క్వేర్ వచ్చింది కదా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2 డబుల్ అయింది కాబట్టి 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 1/4 అవడం జరుగుతుంది. ఎంత అవుతుంది, 1/4, 4వ వంతుకు తగ్గిపోతుంది. ఎంత తగ్గుతుంది, 4వ వంతుకు తగ్గిపోవడం జరుగుతుంది. 400. SI యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, రో ఎల్ బై ఏ. రో ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఆర్ఏ బై ఎల్. సో రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఆర్ అంటే ఓమ్స్, ఏ అంటే ఏరియా అంటే ఏంది, మీటర్ స్క్వేర్. లెంత్ ఎంత కొలుస్తారు, మీటర్స్లో కొలుస్తారు. మీటర్ క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది నాకు, ఓమ్ మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటివి, ఓమ్ మీటర్స్. నెక్స్ట్ వన్.